ఈ రోజు మన స్టూడియోకి ఒక ప్రముఖ అప్కమింగ్ యూట్యూబ్ స్టార్ వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్. మీరు బాగా ఫేమస్ అయిన ఒక మీ పేరు వచ్చిన వీడియో. హాయ్ బంగారం, నీ మీద నాకున్న ప్రేమని ఎలా చెప్పను బంగారం. చెట్టు మీద ఉచ్చు పోస్తే గానీ పువ్వు పూస్తుందని నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు బంగారం. వావ్, వాట్ ఏ ఉచ్చ స్టోరీ. వావ్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఖరాబ్ దింగుడు. హే, చెట్టు మీద ఉచ్చు పోస్తే పువ్వులు పూస్తాయి. అత్తమానికి వచ్చానకమ్మా, నాకు వచ్చేస్తుంది. ఇక్కడ మిలియన్ స్పెల్లింగ్ చెప్పు. అంటే నేను ఓన్లీ 10th క్లాస్ వరకే చదువుకున్నాను. 10th డక్అవుటా? డక్అవుట్ అంటే ఏంటి? అదే అదేదో బందోబస్తుకి వెళ్తే దెబ్బేమన్నారంట కాలుతో తన్ని. ఇక్కడ కూడా పువ్వులు పూయిద్దామని నేను అక్కల్లా నీ పువ్వులు తీసుకెళ్ళి మడిచి అక్కడ ఫ్లవర్ వాజులో పెట్టుకో. ఎండాలు ఎలా సాగెత్తావు వ్యాపారం? ఎన్ని రోజులు చెట్లుంటే అన్ని రోజులు ఉచ్చపోస్తూ అన్ని రోజులు పువ్వులు పూయిస్తా బంగారం. ఈ లోప బంగారం గడు సచ్చి శవం అయిపో ఉంటాడు. ఈరోజు మన స్టూడియోకి ఒక ప్రముఖ అప్కమింగ్ యూట్యూబ్ స్టార్ వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్. హాయ్ హాయ్ హాయ్, ఇంత బక్కగా ఉన్నారే? ఎందుకంటే మీరు బాగా ఫేమస్ అయిన ఒక మీ ట్రోల్ చేయండి వీడియో, మీ పేరు వచ్చిన వీడియో. హాయ్ బంగారం, నీ మీద నాకున్న ప్రేమని ఎలా చెప్పను బంగారం. చెట్టు మీద ఉచ్చు పోస్తే గానీ పువ్వు పూస్తుందని నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు బంగారం. వావ్, వాట్ ఏ ఉచ్చ స్టోరీ. వావ్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఖరాబ్ దింగుడు. హే, థ్యాంక్ యూ. ఈ డైలాగ్ నేను ఇక్కడ చెప్పిన తర్వాత ఇంకా అందరూ అట్లనే చెట్టు మీద ఉచ్చపోస్తే పువ్వు పూసింది అని అందరూ అంటున్నారు తెలుసా? నిజంగా వాటర్లో అది మామూలు చెట్లకు పూలు నీళ్ళు పోస్తే పూలు పోస్తాయని తెలుసు, కానీ ఉచ్చలు పోస్తే పూలు పోస్తాయని నీ దగ్గరే తెలుసుకున్నావు. సింగారం నా బంగారానికి నేను చెప్పాలనుకున్నాను అలాగా. చెట్టు మీద ఉచ్చు పోస్తే బంగారానికి షుగర్ ఉందా? బంగారానికి షుగర్ ఉందా? మాట్లాడితే చెట్ల మీద పుట్ల మీద పోయమంటాడా? అవును. ఓహో, ఇంకా ఇంత స్లిమ్ గా ట్రిమ్ గా ఉండడానికి కారణం బంగారం చెప్పు. నువ్వు కూడా చెట్టు మీద ఉచ్చిపోయి పువ్వులు పూస్తాయి. అవునా? వద్దమ్మా, కాకిరి ఎట్లేస్తాయి, వద్దు. నేను చెట్ల మీద పుట్ల మీద ఉచ్చలు పోయిను. ఏంటి ఇంత హాట్ గా ఉంది ఇక్కడ, వేడవుతుంది నాకు. అవునా? మరి మీరు ఉండేది రేకుల షెడ్ కదా? అబ్బా, అదంతా ఒకప్పుడు. ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటాను. ఎక్కడ ఏదో డ్రామా స్టోర్ లో చేసేదాని ఒకటి కదా ఫస్ట్? అవును, చేశాను. చేశాక పేరు వచ్చిందా? పేరు వచ్చాక డ్రామా స్టోర్ మానేసావా? అంటే నేను నా ఓన్ వాయిస్ బాగుందని చెప్పేసి అందరూ ఇప్పుడు నేను ఇట్లా బంగారం ఒక్క మాట చెప్పనా బంగారం. సో నా మీద నీకున్న ప్రేమ ఎలా చెప్పను. చెట్టు మీద ఉచ్చు పోస్తే పువ్వులు పూస్తాయి. నాకు వచ్చేస్తుంది ఇక్కడ. అయితే చెట్టు మీద పోయి పువ్వులు పూస్తాయి ఇట్లా. అది తీసుకెళ్ళి మీ బంగారానికి ఇలా ఉచ్చవాసం చూపిస్తావా అన్న తర్వాత అప్పుడు ఇంకా నేను అట్లా ఫేమస్ అయిపోయి 3 మిలియన్ చూసారు తెలుసా? ఎన్ని మిలియన్స్ అమ్మా? 3 మిలియన్. మిలియన్ స్పెల్లింగ్ చెప్పు. అంటే నేను ఓన్లీ 10th క్లాస్ వరకే చదువుకున్నాను. 10th డక్అవుటా? డక్అవుట్ అంటే ఏంటి? అదే డక్కు కూడా ఉచ్చపోస్తే పువ్వులు పూస్తాయి బంగారం. వచ్చా అనుకున్నాను. మరి నేను అలా చెట్టు మీద ఉచ్చపోయబట్టే నేను ఫేమస్ అయ్యా. అదే ఇంకేంటి? ఇంకా అదేదో బందోబస్తుకి వెళ్తే దెబ్బేమన్నారంట కాలుతో తన్ని. అవును, నేను చెప్పాను వాళ్ళందరికీ చెట్టు మీద ఉచ్చపోయండి అని చెప్పా. నీ ఉచ్చ భాగవతం అక్కడ కూడా పెట్టావు. అందుకే వాళ్ళు నన్ను దొబ్బే అన్నారు. దెబ్బే అన్నారా? దొబ్బే అన్నారు. మరి అందరూ అవి పట్టుకుని ఇవి పట్టుకుంటే మరి ఇంకా లాస్ట్ చూసిన చెట్టు ఎక్కడ ఉందని. నీకు చెట్లు ఇక్కడ పుట్టలు ఉండవు, ఏముండవు. ఇక్కడ కూడా పువ్వులు పూయిద్దామని నేను అక్కల్లా నీ పువ్వులు తీసుకెళ్ళి మడిచి అక్కడ ఫ్లవర్ వాజులో పెట్టుకో. ఇంకా చూసుకో, నేను అలా చెప్పానా ఇంకా అందరు సెలబ్రిటీలు బంగారం ఉచ్చపోయి పువ్వు పూస్తుంది, బంగారం ఉచ్చపోయి పువ్వు పూస్తుంది, బంగారం దొడ్డిగా కంప వస్తుంది అనలేదు అందరూ. ఇంకా అదే డైలాగు. ఇక చూసుకో మొత్తం ఇట్లా ఇన్స్టా ఓపెన్ చేస్తే వచ్చా పువ్వు ఇదే ఉంది ఇంకా మొత్తం తెలుసా? వచ్చుకో దన్ను, నీకు దన్ను తెలి. అయితే ఇంకా మరి ఏదో సినిమాలోకి వెళ్ళావంట. సినిమాలో కూడా నువ్వేదో అడిగేస్తే ఒక కాలు మీద అడిగేయాలి, ఒక పడవ మీద, రెండు పడవల మీద, 3 పడవల మీద మొత్తం నువ్వు బందోబస్తుకి వెళ్ళావు, బందోబస్తుకి వెళ్ళిందాను బందోబస్తులో చేసుకోకుండా అదేదో షూటింగ్కి వెళ్ళాను, ఈ షూటింగ్కి వెళ్ళాను అంటే అది చిరిగింది, ఇది చిరిగిందా? నా ఉచ్చ వీడియోస్ చాలా ఫేమస్ అయిపోవడం వల్ల అందరూ ఇక్కడ రా ఆ దరిద్రాన్ని తీసుకెళ్లి సినిమాల్లో పెడదాం అనుకున్నావా? ఇప్పుడు లాస్ట్కి ఏమైంది?
ఇంకా అవును వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఒక్కసారి ఉచ్చబోస్తా పూలు పూస్తే బంగారం అని చెప్తే గానీ ఎవ్వరు వినట్లేదు అసలు. అవును మరి ఇప్పుడు కన్నా ఉచ్చ భాగవతం ఆపితే ముందు ముందు పైకి వెళ్తావు, అక్కడే ఆగిపోతావు. నేను ఆ ఉచ్చ వీడియో వల్లే కదా ఫేమస్ అయ్యాను. కరెక్టే, అస్తమానికి ఒకసారి అంటే బాగుంటది కానీ పరిసాలు అంటే రోత. నేను రోజు అదే చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతా, బంగారం కాదు ఒక్క మాట చెప్పనా బంగారం. ఎక్కడికి వెళ్ళా నువ్వు ఎందుకు అని ఏడ్చేస్తావు? నాకు ఉచ్చపోయడానికి మొక్క మీద ఎవరు లేరు. అలా కాదు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళా ఎందుకు అత్తమాను అనుకుని ఏడ్చేస్తావు? ఎందుకంటే నా పొలం అవతల డబ్బులు వేసేస్తారు, అవన్నీ నొక్కేసి మళ్ళీ రెంట్ హౌస్లో ఉన్నాం, పెంట్ హౌస్లో ఉన్నాం, టెంట్ హౌస్లో ఉన్నాం అని చెప్పి వీడియోలు పెట్టి చేస్తావు. అలాగే మేము చేస్తాం వీడియోలు. ఎవరు చేయమన్నారు అలా? నేను ఏడ్సే వీడియోలు అందరు బాగా చూస్తారు, బాగా చూస్తారు. ఏడ్సే వీడియో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఎన్ని మిలియన్స్ వస్తున్నాయి అవి? 3 millions అట్లా వస్తాయి. 3, 4, 5, 6 తగ్గడి అట్లా వస్తాయి. ఎండాలు ఎలా సాగెత్తావు వ్యాపారం? ఎన్ని రోజులు చెట్లుంటే అన్ని రోజులు ఉచ్చపోస్తూ అన్ని రోజులు పువ్వులు పోయిస్తా బంగారం. లోప బంగారం గడు సచ్చి శవం అయిపో ఉంటాడు. నీకు ఏమన్నా లవ్ స్టోరీ ఉందా? నాకు అసలు ఈ డైలాగ్ పుట్టిందే నా లవ్ స్టోరీలోంచి. మరి అవన్నీ చెప్పవే, ఏం పత్తి కిందలా అసలు ఏం మాట్లాడుకోను అంటావే? నేను అంతేనండి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కథలు చెప్తావు, కథలు అన్ని మాట్లాడనండి. ఎవరు చెప్పొద్దు అంటారు? నేను ఒకటే మాట్లాడతా, బంగారం ఒక్క మాట వచ్చా అంటే నాకు వచ్చా అయిపోయేలాగా ఉంది, అత్తమానికి వచ్చో అనుకుని వచ్చా ఆపమ్మా. మీరు చెట్ల మీద పోయండి, పువ్వులు పూస్తాయి. మొత్తం లెగలు కదా పోయాలి అప్పుడు. సో అందుకని ఇంకా సినిమా ఆఫర్లు వచ్చాయా? సినిమా ఏంటి ఇంత మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నావు, బుడ్డ బుడ్డ వేసుకోవా? అస్సలు అండి, బుడ్డ బుడ్డ డ్రెస్ వేసుకోమని చెప్తే తప్పండి. అమ్మాయి అంటే ఇట్లా నిండుగా మొత్తం ఇట్లానే డ్రెస్ వేసుకోవాలి. బుడ్డ బుడ్డ డ్రెస్లు వేసుకుంటే ఫుల్ డ్రెస్ అయితే ఇట్లా ఉచ్చిపోస్తే ఇట్లా పువ్వులు ఇట్లా పూస్తాయి. అలా కదా, అంతంత ఫుల్ తేరాలు కప్పుకొని డేరాలు కప్పుకొని వస్తే సంకనాగిపోతావు. నాకు ఇలాగే ఇష్టం అండి. నాకు పొట్టి డ్రెస్లు వేసుకోమంటే నేను చాలా ఆఫర్స్ ని నాకు వద్దు అని వాళ్ళ ముఖాన్ని ఉచ్చపోసి వచ్చేసానండి. అందుకే అలా ఉండిపోయావు. నాకేం తక్కువ అండి, నాకు వీడియో ఒక చిన్న మునక్కాయలాగా చూడండి, ఇదిగోండి ఇన్ని 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 చూడండి, ఇన్ని ఉచ్చ వీడియోస్ ఉన్నాయి చూడండి. అవును, ఈ వీడియోతో మొత్తం ఎందుకట్లా బుస్ ఎక్కడ చూడండి నన్ను చూస్తే బంగారం ఉచ్చ బంగారం ఉచ్చ. ఓహో అయ్యో, అస్సలు నాకు సిగ్గుంటారు. ఏమంటారు వాళ్ళు సిగ్గుంటేగా అట్లా. కానీ వెళ్ళేటప్పుడు స్టోరీ అంతా రాసుకుని వెళ్తావు ముందు? లేదండి, నా డైలాగ్ నాకు బాగా గుర్తుంటుంది. ఒక దరిద్రం గురించి దరిద్రం డైలాగ్ చెప్పు. నవరసాలు ఉన్నాయి, అందులో ఒక దరిద్రం రసం చెప్పు. చెయ్యి ఆ దరిద్ర రసం గురించి. ఏది బంగారం ఆ డైలాగ్ వద్దమ్మా, మామూలు వచ్చ బాగోతాం వద్దు. అది కాకుండా ఇంకేమైనా చెయ్యి, ఒక దరిద్ర రసం చెయ్యి. దరిద్ర రసం అంటే ఏం చేయాలి? నీ గురించి నువ్వు దరిద్రంగా చెప్పుకో. దరిద్రంగానా? ఓకే. మరి అండి నేను ఒక ఫ్యాన్సీ షాప్ అట్లనే మామూలుగా పనిచేస్తూ అట్లా రీల్స్ నా వాయిస్కి ఇంకా అందరండి ఫ్యాన్ అయిపోయారు. అందరు ఏం చెప్పారు, నేను ఏం లేదండి, నేను పొద్దున్న ఇడ్లీ తింటా, మధ్యాహ్నం అన్నం తినా, అంతే. ఇంకా అన్ని తింటేనే అంతకన్నా పెట్టావా? అప్పుడు అందరు ఏమన్నారంటే బంగారం ఇట్లా నువ్వు ఉచ్చబోసి వీడియో పెట్టు బాగా వైరల్ అవుతుంది అంటే నేను నా ఓన్ వాయిసే బాగుందండి. అప్పుడు ఒక్కటి చెప్పనా బంగారం, గొంతులోనే ప్రేమ ఉండదు, ఓన్ వాయిస్. నీ మీద నాకున్న ప్రేమని నా గుండెలో దాచుకుని చెప్పనా, ఉచ్చపోసి చెప్పనా అన్న ఇంకా అంతేనండి. అందరూ ఇంకా బంగారం ఉచ్చ వీడియో, బంగారం ఉచ్చ వీడియో. అస్సలండి అసలు నాకు అసలు అందుకే దరిద్రం చూడలేక మాట్లాడుతూ వచ్చిపోతున్నాడు. షాపోడు దెబ్బేమని ఉంటాడు ఫస్ట్, ఆ తర్వాతనే నీకు ఉచ్చోపేహ అనుకుని వెళ్ళిపోయి ఈవెంట్స్ లో వచ్చిపోయాలి ఇదంతా ఉన్నాయి. ఇంకా అందుకని నేను షాప్ వదిలేసాను. ఎక్కడికి వెళ్ళి అదే అండ్ కాదండి, ఇప్పుడు ఇన్ని దగ్గర వచ్చిపోయాలి అన్నప్పుడు ఇంకా షాప్ బందోబస్తుకి వెళ్ళినప్పుడు కూడా అత్తమానికి వీడియో చేయమంటే చెంపట్టుకుని వెళ్ళిపోతున్నాం, వచ్చా అనుకుని. అందుకే పొమ్మని ఉంటారు బయట. చెట్టు కనబడితే ఉచ్చపోసి పువ్వులు పోయాలి. ఆ బందోబస్తులో బంటి ఈ మన గుడుంబ శంకర్ వీళ్ళందరూ అందుకే పొమ్మని ఉంటారు. నేను అట్లేదండి, వాళ్ళకి కూడా చెప్పా ఉచ్చపోయండి పువ్వులు వస్తాయని. ఎవరు వినట్లేదు. వినరు, ఎందుకంటారు? అక్కడ ఏమైనా సెప్టిక్ ట్యాంక్ వచ్చంతా స్టోర్ చేయడం. మీరు మాత్రం స్టూడియో ఉచ్చొచ్చినప్పుడు మీరు చెట్టు మీద ఉచ్చపోయండి, నా పువ్వు తీసుకెళ్లి బంగారం ఎత్తావు. అవునండి, ఉచ్చ పువ్వు. అవును, ఎవరైనా గులాబీ పువ్వు చూస్తారు, తామర పువ్వు చూస్తారు, మందార పువ్వు. ఉచ్చపోయి ఎవరు చూస్తారు తెలుసా? కుక్కలు ఇవన్నీ చెట్ల మీద ఉచ్చపోస్తేనే అవి ఉంటాయి కదా పుట్టగొడుగులు వస్తాయి. కుక్క గొడుగులు ఏమి రావు, పుట్టగొడుగులు వస్తాయి.
అవన్నీ తీసుకెళ్ళి ఇదో బంగారం ఉచ్చగొడుగు ఈ గొడుగు అంటావా? తింటారండి ఏవి అవి పుట్టగొడుగులు తింటారు నిజంగా అండి. కుక్కలు చెట్టు మీద ఉచ్చపోస్తే పుట్టగొడుగులు వస్తాయి. ఇంకా లైవ్ అమ్మ గేదెలు వచ్చి ఉచ్చపోతే ఎంత ట్యాంకులు ట్యాంకులు అది కూడా అవి కూడా వస్తాయి. అప్పుడు పుట్టగొడుగులు వాపమ్మ ఉచ్చ బాగా నేను పుట్టగొడుగులు తినబట్టే నాకు ఇట్లా ఓన్ వాయిస్ తోటి నాకు బంగారం ఉచ్చపోయి బంగారం అని వచ్చింది. అరే నిజంగా ఓకే ఆపమ్మ అమ్మ సింగారం నీ దండం అమ్మ, నీ గొంతుకో దండం, నీ స్టోన్ కో దండం, నీ ఉచ్చకో దండం, నీ కుక్క కొడుకులకో దండం తల్లి. నా లెక్క మంచిగా ఇట్లా వాయిస్ వస్తుంది, మంచి వాయిస్ వస్తుంది. చెట్ల మీద కళ్ళు ఎందుకు అలా ఉంటాయి నీవి? పువ్వులు పూస్తాయి కాదు కళ్ళు ఎందుకు అలా 2 రోజుల వరకు తాగేసినట్టు ఎందుకు ఇలా అయిపోతావు? నా కళ్ళలోనే నాకు ఇట్లా ఎక్స్ప్రెషన్. ఎట్లా నేను రాత్రి పడుకోవా? నాకు ఎక్స్ప్రెషన్ నా రాత్రి నిండు పడుకుంటావు, చూస్తా బంగారం అని. రాత్రిపూట నిండు పడుకుంటావు? రాత్రిపూట నేను ఎప్పుడన్నా ఉచ్చపోసి పడుకుంటాను. మనిషి అన్నవాడు ఉచ్చపోసి పడుకుంటాడా? అలా కాదండి, చెట్టు మీద ఉచ్చపోసి పువ్వులు పోయించాక నేను పడుకుంటా. మంచం మీద కుండీ పెట్టుకుని ఉచ్చపోతావు ఏంటి అందులో? ఇదేదో బాగుంది. ఒక్క మాట చెప్పిన బంగారం. మరి ఫోన్లు చేస్తే ఫోన్లు ఎందుకు కుండీ పెట్టుకుని ఉచ్చపోసి పువ్వులు పోయి బంగారం అలా కాదు. పొద్దున్నే ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తావు? కాదండి, నేను పొద్దున్న పాడుకొని 10 దాకా లేవ్వను. నేను ఏ షూటింగ్ వాళ్ళకైనా మధ్యాహ్నం నుంచే టైం ఇస్తా. మధ్యాహ్నం నుంచి అప్పుడు వరకు ఏం చేస్తావు? అయినా మీరు ఇంతసేపు నన్ను పిలిచి వెయిట్ చేపించి నేను ఎవరికి ఇంత టైం. నువ్వు ఫేమ్ అవుదాం అనుకుంటున్నావా, డీఫేమ్ అవుదాం అనుకుంటున్నావా? నేను ఆల్రెడీ చాలా ఫేమస్ కదా. మరి ఏమన్నా చూడండి, టైం ఇచ్చినప్పుడు టైంకి రావాలి కదా. అంటే మొత్తం నా వీడియోసే వస్తాయి. ఏ వీడియోస్ అమ్మా? బంగారం సింగారం ఉచ్చ వీడియోస్ అంటే నా వీడియోసే వస్తాయి. అవును, నీకు వచ్చ కంపు వీడియోలన్నీ. కాదండి, పువ్వులు పూస్తాయి. అమ్మ బాబు ఆగమ్మా, అమ్మ అన్ని రకాల పూలు చేసాను, ఉచ్చ పూలు ఎక్కడ చూడలేదు. ఆపమ్మ నీ బాగోతాం. ఇంకా నా మనసులోనే దాచుకోనా ఉచ్చని బంగారం, లేదా నీ మొక్క మీద పోయేనా? ఏమక్కల మొక్క మీద తొక్క మీద పోతే కంపు తెప్పి సత్తారు. కాదు, పువ్వులు పూస్తాయి. పువ్వులు పోతాయి. ఉచ్చ పోయింది, పువ్వు పుయ్యదు బంగారం. ఓకే ఆపు. సరే ఇంకా ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నాం? మంచి ఉచ్చల ప్లాంట్ పెడదాం అనుకోకు. అదే అనుకుంటున్నా. ఉచ్చల ప్లాంట్, ఉచ్చల స్టోరేజ్, ఉచ్చల పువ్వులు ఇవన్నీ పెడదాం అనుకోకు. ఉచ్చల నర్సరీ, ఉచ్చల పూల నర్సరీ ఇవన్నీ పెడతావు ఏంటి? అవునండి, నిజంగా ఎక్కడన్నా బాగా చెట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ పూలు ఎక్కువ ఉచ్చలు పోయాలి. కానీ నేను ఒక్కదాన్ని ఉచ్చపోయలేను కదా. ఇలా నాతో పాటు ఇంకొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చి వాళ్ళు కూడా ఉచ్చపోస్తే అప్పుడు మంచి మంచి పూలు వస్తాయి. నువ్వెక్కడ చదువుతావు? సెలబ్రిటీ వచ్చిన వాళ్ళ దగ్గర అలా యాక్టింగ్ చేస్తే ఎవరికాలు దెబ్బేమంటున్నారు కదా. ఆల్రెడీ నేను ఏడుస్తూ వీడియోస్ పెడితే ఇట్లా మిలియన్స్ లో పోతాయి వీడియోస్. అవును, అప్పుడు బిఫోర్ వచ్చా? ఇప్పుడు కూడా బిఫోర్ నా ఉచ్చ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా ఉచ్చ ఫేమస్. అమ్మో, ఆ పూలు పూసినందుకు ఫేమస్ అయిపోయి. నేను మాట్లాడితే చూసారా, మైక్ అవసరంలా నా వాయిస్ 2 ఇళ్ళ అవతల దాకా వినిపిస్తుంది. అవునవును, అంత వాయిస్. నువ్వు తినే పావులేట్లకి ₹10 బజ్జీకి వాయిస్ వచ్చేస్తుంది. అవునవును, చాలా బాగా నా వాయిస్. సరే ఓకే, అయితే ఒకసారి నీకు క్లారిటీగా విషయం చెప్తున్నాను. చెప్పండి. హాయ్ వ్యూవర్స్, ఇవంతా ఒకరి గురించి చేసాం. ఆ స్టోరీ ఏంటో మీకు నిదానంగా అర్థమవుద్ది. మళ్ళీ పార్ట్ 2 వస్తుంది, అది కంపల్సరీ వెయిట్ చేయండి, ఈగర్గా వెయిట్ చేయండి. మీకు ఇప్పటికే కొంచెం అర్థమై ఉంటుంది. ఇంకా క్లారిటీగా క్లియర్గా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. ఎందుకంటే కొంతమంది ఆ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి పేదాడు ప్లేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడల్లా ఎక్కలేని కహానాలని చెప్పి తీరా ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అన్నీ అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పకుండా ఎరవ తొప్పరాసు యాక్టింగ్లు చేసుకుని ఇవన్నీ చెప్పుకుంటూ కథలు చెప్పి, అది కాకుండా ప్లస్ టైం సెన్స్ లేదు. పొద్దున్న 8ంటికి రావాలనుకుంటే ఇవి టింగురంగా తగుదనమ్మా అనుకుని 11:30కి వచ్చింది ఎండ మండిపోయే టైంకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరన్నా ఒక నీట్గా ఒక సెలబ్రిటీ అవ్వాలన్నా, ఒక స్టేజ్కి వెళ్ళాలన్నా ఒక టైం డిసిప్లిన్ ఉంటే అవతల రెస్పెక్ట్ ఇస్తారు, ముందు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలా ఏమి లేకుండా యాక్టింగ్లు చేస్తే ఇలాగే వీడియోలు వస్తాయి. ఈ సెకండ్ పార్ట్ కంటిన్యూ చేస్తాం, మళ్ళీ కంగారు పడకండి, మంచి వీడియో అయితే మీకు వస్తుంది. ఈ ఉచ్చ భాగవతాలు ప్లస్ ఆ పువ్వులు విరిసే భాగవతాల గురించి మరింత వీడియోలో క్లియర్గా చెప్తాం. ఇంకోసారి మన ఇద్దరం డైలాగ్ చెప్దాం. చెప్పు ఒకసారి, మన ఇద్దరం కలిసి చెప్దాం. హాయ్ బంగారం బంగారం
నీ మీద నాకున్న ప్రేమని ఎలా చూపించమంటావు? నా మనసులో దాచుకోనా, లేదంటే చెట్టు మీద వచ్చి పోస్తే ఆ పువ్వు తీసుకొచ్చి నీ ముక్కులో పెట్టనా? ఆ పువ్వులు నీకు చెప్పనా బంగారం? నేను ప్రతి సెలబ్రిటీ దగ్గర ఇట్లానే నేను ఇట్లా వచ్చా అనగానే వాళ్ళు కూడా వచ్చా అని అట్లా వీడియో అట్లా 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 ఫేమస్ అవుతుంది. అది ఇక నేను నుంచి చెప్తాను, సెలబ్రిటీ చెప్తారు. నేను చెప్పేసాను ఆల్రెడీ నీతో పాటు కోగా అనేసి. అందుకే మీరు కూడా ఖచ్చితంగా అందరూ చెట్ల మీద ఉచ్చలిపోయండి, ఆ పువ్వులు తీసుకెళ్ళి మీ లవర్స్ ముక్కుల్లో పెట్టండి. ఒక్క మాట చెప్పనా బంగారం? నేను చెప్తే మీరు వింటారు కదా. వింటారుగా. మీ ఏడిసిన ఏడుపులన్నిటికీ మీరు డబ్బులు వేస్తారుగా. రెంట్లు లేకపోయినా అవి లేకపోయినా ఇవి లేకపోయినా కాకమ్మ కోకమ్మ పిట్టమ్మ కథలు చెప్పినా డబ్బులు వేస్తారుగా. మళ్ళీ ఏమో కురస చొక్కాలు వేసుకోకూడదు ఈ చొక్కాలు వేసుకోకూడదు అని యాక్టింగ్లు చేస్తారుగా. ఓకేనా బంగారం సింగారం? ఓకే, సెకండ్ పార్ట్ వస్తుంది, కంగారు పడకండి వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చిల్బ్రో ఛానల్. కంపల్సరీ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి మంచిగా కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ బట్టి ముందు ముందు మంచి వీడియోస్ ఉంటాయి. ఓకే, ఆ వచ్చ అంటే వాళ్ళు పోసుకున్న వాళ్ళు కూడా ఆపేసి ఇంకా కింద బెడ్ పై పెట్టేసుకుంటారు. ఓకే, బాయ్ బాయ్ వ్యూవర్స్, బాయ్, హ్యాపీ జర్నీ, టేక్ కేర్ సింగారం.